వరుసగా షాకులు ఇస్తున్నారు ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ గూటికి చేరనున్నారు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ లో చేరనున్నారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. మంత్రి పొంగులేటితో కలిసి సీఎం రేవంత్ నివాసానికి చేరుకున్నారు గూడెం. గత కొద్ది రోజులుగా మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. స్థానిక నేతల అభ్యంతరంతో చేరిక ఆగింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సుమిత్ర, బీఆర్ఎస్ పార్టీకి అయితే వరుసగా పార్టీ ఎమ్మెల్యేలు వారు షాకులు ఇస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పార్టీని వరుసగా ఎమ్మెల్యే అంతా వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షకు అంతా కూడా ఎమ్మెల్యేలు అంతా కూడా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీకి వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయమే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ చేయడం అయితే మళ్ళీ ఈ రోజు సాయంత్రంకి వచ్చేసరికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ తో చేరేందుకు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే గూడెం మహిపాల్ రెడ్డి చాలా కాల క్రితమే ఆయన పార్టీలో చేరాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. గతంలో ఢిల్లీ వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ లోకల్ గా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన నేతల కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అక్కడ వాయిదా పడుతూ వచ్చిన పరిస్థితి. ఎందుకంటే పటాన్చెరులో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ పోటీ చేశారు. ఈయన పూర్తిగా మంత్రి సీఎం దామోదర్ రాజనరసింహకు చాలా అంచెడుగా ముఖ్యమైన వ్యక్తిగా ఉంటారు. అదేవిధంగా ఇటీవల కాలంలోనే ఆ పార్టీకి సంబంధించి నీలం మధు కూడా పార్టీలో చేరడం జరిగింది. ఆయన ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది. అట్లా పటాన్చెరుకు సంబంధించి ఇద్దరు ముఖ్యమైన నేతలు ఉండడంతో మళ్ళీ ఇప్పుడు గెలుపొందిన బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కూడా మహిపాల్ రెడ్డి కూడా వచ్చినట్లయితే అక్కడ గ్రూప్ తగాదాలు ఎక్కువగా అవుతాయని చెప్పేసి పార్టీలో ఉన్నటి వరకు డిస్టర్బ్ అంటే కొంతమంది నేతలు లోకల్ గా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే వీటిని అన్నిటి కూడా సంధాయించి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు అందరినీ చేర్చుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం కూడా గూడెం మహిపాల్ రెడ్డి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ తో కూడా భేటీ కావాలి. ప్రతాప్, మహిపాల్ రెడ్డి బాటలో మరి ఇంకా ఎవరెవరైనా ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయా? మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలు చేరుతారు త్వరలో అని కూడా పార్టీకి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అదే మెదక్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. అదేవిధంగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రామ్ రావు ఆయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. వీళ్ళు కూడా త్వరలో కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు అంటున్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి కూడా ఆమె కూడా పార్టీకి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తాయి. అయితే గతంలో ఈ నలుగురు కూడా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి కొన్ని నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల కోసం అంటూ కూడా గతంలో కలవడం జరిగింది. తాజాగా మళ్ళీ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అయితే ఒక టాక్ వినిపిస్తుంది. వీరితో పాటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గానీ, అదేవిధంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, అదేవిధంగా ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, హైదరాబాద్ సంబంధించి చూసినట్లయితే అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, వీరితో పాటు ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కూడా టాక్ వినిపిస్తుంది. సో మొత్తం మీద ఆపరేషన్ ఆకర్షణ అయితే వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుంది. మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే ఫిరాయింపుల చట్టం కూడా వర్తించదు కాబట్టి ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుంది. మొత్తం 26 మందిని చేర్చుకునే ఒక లక్ష్యంగా అయితే ముందుకెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు కూడా చేరడం జరిగింది. ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి సంఖ్య 10కి చేరిందని చెప్పుకోవచ్చు. అట్లా మిగతా ఇంకో 16 మందిని లాగిన తర్వాత ఈ బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలని చూస్తుంది. కాంగ్రెస్ పార్టీలో విలీనం అయితే కనుక ఎమ్మెల్యేలకు కూడా ఫిరాయింపుల చట్టం వర్తించదు కాబట్టి ఆ దిశగానే అడుగులేస్తుంది. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 బడ్జెట్ సమావేశాలు ఉంటున్నాయి కాబట్టి ఈ నెల 24 లోపు ఈ ఆపరేషన్ అంతా కూడా కంప్లీట్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ముందుకెళ్తుంది. సుమిత్ర, అంటే ప్రతాప్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆపడానికి బీఆర్ఎస్ అధిష్టానం నుంచి చాలా రకంగా చర్చలు కూడా జరిపినా కానీ ఫలితం ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? సఫలీకృతం ఎందుకు అవ్వట్లేదు? ప్రధానంగా ఎమ్మెల్యేలందరినీ కూడా మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా పిలిపించుకొని కూడా మాట్లాడుతున్నారు. కొన్ని రోజులు ఓపిక పడితే గనక మళ్ళీ మంచి రోజులు వస్తాయని కూడా సరిచి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది, రకరకాల ప్రయోగాలు చేస్తుంది, అన్నిటికీ గురి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నప్పుడు కూడా తట్టుకుని నిలబడాలని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కొన్నికి సంబంధించి చూసినట్లయితే వారితో పాటు వారి అనుచరులకు సంబంధించి కూడా ప్రెజర్ రావడంతో నియోజకవర్గ అభివృద్ధి పనులతో పాటు మిగతా అంశాలకు సంబంధించి ప్రోటోకాల్ కానీ ఇతరత్ర అంశాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో వాటిని అన్నింటినీ తట్టుకుని నిలబడడం అనేది 5 ఏళ్లు కష్టంగా అని కూడా ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అందులో భాగంగానే చాలా మంది ఎమ్మెల్యేలు అంతా కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్.